కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగుమట్ల ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన భూదాన్ బాధితులను ఆయన పరామర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తెల్లవారుజామున భారీ బలగాలతో చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని తెలిపారు. అనేక సంవత్సరాలుగా దాదాపు 2013-14 నుంచి ఈ యొక్క భూముల్లో పేదవాళ్ళు 100 గజాల భూములతో 100 గజాల భూమి తీసుకొని ఎంతో దాదాపు 600 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నటువంటి యొక్క పరిస్థితులు ఇక్కడ చూసాం. సొంత పైసలు పెట్టుకొని కూలినాలు చేసి అమాలి పనులు చేసుకుంటూ పైసా కూడబెట్టి బంగారం అమ్ముకొని వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉండి చదువుకుంటున్నటువంటి యొక్క పరిస్థితులు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. మరి 600 కుటుంబాలు దాదాపు 1800 మంది దాదాపు పైగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కోర్టులో కూడా కేసులు నడుస్తున్న సమయంలో కోర్టు కూడా అనేక సార్లు స్టాటస్కు ఇచ్చింది, ఇంటర్ఫేర్ కావద్దంది, ఎవిక్షన్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క నోటీసులు ఏవైతే ఉన్నాయో ఇది భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ కావు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక పేద ప్రజల మీద దాడి చేసి వారిని వేధించి వారి కట్టుకున్నటువంటి ఒక కళలని, ఇల్లు అంటే ఒక కళ, ఆ కళని కూలగొట్టి ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు చెట్ల కింద నివసించి వారి పరిస్థితి చూస్తూ ఉంటే ఏ మానవత్వం ఉన్న వ్యక్తి కూడా కళ్ళలో మళ్ళీ ప్రభుత్వానికి ఎట్లా చేతులు వచ్చేదో తెలియదు. నేను అంతే మొన్ననే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డపారేసుకొని తిరుగుతున్నాడు. ఏ భూమి కనబడితే ఏ ఇల్లు కనబడితే కూళ్ళు కట్టనే పని. 1-2 కాదు 600 ఇల్లు కూడా కొట్టారు ఇక్కడ రాత్రి. అదేదో వేరే దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోలీసులు వచ్చి, అధికారులు వచ్చి ఈ యొక్క పేద ప్రజల కడుపు మీద కొట్టి వాళ్ళ ఇళ్ళని కూడగొడితే ఇది ఎక్కడ ప్రభుత్వం చెప్పి అడుగుతా ఉన్నారు.